'ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్' ఇదొక హారర్ థ్రిల్లర్ ఫిలిం. ఇందాకే ఈ మూవీ చూసాను. జియో హాట్‌స్టార్‌లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే అవైలబుల్‌గా ఉంది. ఎందుకు ఈ మూవీ చూసానంటే, ఈ మూవీ డైరెక్టర్ నేమ్ మిషెల్ సెర్వేరా. సో, తిను ప్రీవియస్‌గా 'ఉసేరా ద బోర్న్ వుమెన్' అనే క్రేజీ హారర్ మూవీ తీసింది. మస్తుంటది హారర్ మూవీ. హారర్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో, దాని తర్వాత వస్తున్న మూవీ ఇది. అందుకే ఈ మూవీ చూసాను. అండ్ ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్‌గా అక్టోబర్ 22 అంటే నిన్న. అండ్ ఈ మూవీ 1992లో వచ్చిన 'ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్' మూవీకి అఫీషియల్ రీమేక్. అండ్ టైటిల్ కూడా సేమ్ పాతదే పెట్టిల్లు. నేనైతే ఆ ఒరిజినల్ మూవీ చూడలేదు. ఆ మూవీ మస్తు హిట్ అయింది అప్పట్లో. ఓన్లీ ఈ మూవీ చూషిన. అండ్ ఈ మూవీ నాకెలా అనిపించిందో ఇప్పుడు మాట్లాడతా. ఇది 18+ మూవీ. స్టోరీ విషయానికొస్తే హీరోయిన్‌కి ఇద్దరు చిన్న డాటర్స్ ఉంటారు. వాళ్ళని చూసుకోవడానికి ఒక బేబీ సిట్టర్‌ని హైర్ చేసుకుంటది. సో, తను వచ్చాక స్టార్టింగ్ బానే ఉంటది. తర్వాత హీరోయిన్‌కి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. తర్వాత ఏం జరిగిందన్నదే స్టోరీ. మూవీ డ్యూరేషన్ 1 అవర్ 44 మినిట్స్ ఉంటది. మూవీ స్టార్ట్ అయ్యాక ఒక 20 మినిట్స్ దాకా నార్మల్‌గానే ఉంటది. వన్స్ యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అయ్యాక చాలా బాగా అనిపిస్తది. ఇంకా లాస్ట్ 50 మినిట్స్ అయితే చాలా బావుంటది. క్లైమాక్స్‌కి ముందు ఒక ట్విస్ట్ వస్తది. అదైతే చాలా బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా తీసిల్లు. ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది మూవీ. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. దాంట్లో మెయిన్‌గా 2 క్యారెక్టర్స్ మీదనే నడుస్తది మూవీ అంతా. ఒకటేమో హీరోయిన్ క్యారెక్టర్ కేటలిన్ అండ్ ఇంకొకటేమో బేబీ సిట్టర్ క్యారెక్టర్ పాలీ. వీళ్ళిద్దరి పెర్ఫార్మన్స్ అయితే మస్తుండే. మెయిన్‌గా నాకు పాలీ క్యారెక్టర్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చాలా పర్ఫెక్ట్‌గా చేసింది తను. బెస్ట్ పెర్ఫార్మన్స్ తనది. అండ్ డైరెక్టర్ గురించి మాట్లాడితే మూవీలో థ్రిల్‌ని అస్సలు మిస్ చేయలేదు. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉన్నా వన్స్ స్టోరీ స్టార్ట్ అయ్యాక మస్తు అనిపించింది. చాలా పర్ఫెక్ట్‌గా తీసింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మస్తుండే మూవీకి. మస్తు సెట్ అయింది. ఏమైనా మూవీలో మైనస్ పాయింట్స్ ఉన్నాయంటే కొంచెం స్లో ఉంటది మూవీ. అదొక్కటే మైనస్ పాయింట్. ఓవరాల్‌గా నాకెలా అనిపించిందంటే నాకు నచ్చింది మూవీ. నేనైతే ఒరిజినల్ చూడలేదు. బట్ ఈ రీమేక్ అయితే బావుంది. మంచి పెర్ఫార్మన్స్‌తో మంచి థ్రిల్‌నిచ్చింది. బావుండే మూవీ. మీరు కూడా చూడాలి ఈ మూవీని అనుకుంటే జియో హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే ఉంది. చూడండి. బావుంటది మూవీ. ఇన్ కేస్ చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.